బతుకుదాం అనుకుంటే గుంట భూమి సరేమో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. ఒక బాధ మంద దాకా అనుకుంటామమ్మో. మనకు ఒకనాడి బాధ కాదు, ఒకనాడి జరగాదు తల్లి. నా కొడుకు పేరు చెప్పిదే, ఎక్కడ జాగ దొరకలేదమ్మా. అప్పుడే మాదలింగమ్మ ఏమన్నది, నీ కొడుకు అంత పెద్ద గరుడ అని అడిగింది. నా కొడుకు పేరు చెప్పుతున్నా, ఉత్తరమరాజుల హృదయ పుట్టింది, దక్షిణమరాజుల హృదయ పుట్టింది, నేను గణపతి నా కొడుకు బాగా వీరమయ్యా. రావణ పేరు చెప్తే కడగడ మనకి కావలపడ్డదైనా మాతలింగమ్మ ఒక్కదేమన్నది, రాముడా గీముడా అని అన్నది. నా కొడుకు పేరు చెప్పుతే అందరు భయపడుతున్నారు కానీ మాతలింగమ్మ భయపడతలేదునమ్మా, భయపడతలేదునమ్మా. ఓ దేవుడా ఇక్కడ జాగలల్లా దొరకాలి నాకు, అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ, అమ్మ ఓ మాతలింగమ్మ. నా కొడుకు పేరు చెప్తే ఒకవేళ ఎవరైనా భయపడ్డారు కానీ నువ్వు భయపడతలేవు. నీ ఇంటిలో కూడా నాకు గోగు బాధం అంతా జాగీయమమ్మా. ఓయమ్మా, నాకు ముందే 7 మంది కొడుకులు, మళ్ళా పొట్టతో నాదేమో 7 మందాల గుడి, 7 మందాల అర్ర ఒక్కటే గుడిసే. నా కొడుకులు లేవంట లేతారు, కూర్చోమంటే కూర్చుంటారు. నా ఇంట్లో జాగలేరున్నాయి తల్లి. అమ్మ లేవని చెప్పకమ్మా, ఒకవేళ నీ పేరు నా కొడుకు పేరు చెప్తే నాకు జాగ దొరికేటట్టు లేదు. అమ్మా మరి నాకు ఎక్కడైనా సరే గోగు పాదమంత జాగావాలంటున్నది, అది ఎక్కడ జాగలేవమ్మా. తెరపయ్య తెలబారు తోడిచిన 7 అందకోలాలు ఉన్నాయి, ఉన్నాయి ఎవరు లేదమ్మో. 7 అందకోలాలు కాడ ఎల్లమ్మో ఎల్లమ్మ. అమ్మ నువ్వు రాజులాడి బిడ్డలకే ఉన్నావమ్మా. తోలు దిందరు తోలు యాపరకాడ మరి ఆ యొక్క కథరు నీకుంటదమ్మా. మరి పర్ల తోళ్ళు ఎడ్ల తోళ్ళు తీసుకొచ్చి అక్కడనే తిట్టి తీస్తున్నాము. కథలు నీరేది కథలు పొట్టలు కడుగుతున్నామమ్మా. నీకు అక్కడెట్లా ఉండవమ్మా ఎల్లమ్మ. రాజులాడి బిడ్డవమ్మా దేవి ఎల్లమ్మ, రాజులాడి బిడ్డవమ్మా ఓ దేవుడు. గాలంద గోలము లోలము గాడ అది గదరు వాడదమ్మ వాడదమ్మో. గదరు వాడగాడు గల్లం తిని మేడలు, నీది వాడగాదు నిత్య వల్ల తోడలే ఎల్లమ్మ. అక్కడనే దాదుకుంటానమ్మో. సామాన్యం కాదు, నా దగ్గర ఉన్న 2 సొమ్ములన్నీ ఇస్తున్నా నీకు. నా కొడుకు రానే రాడమ్మా, నా కొడుకు రానే రాడు. ఒకవేళ నా కొడుకు పరిశ్రమలు రానే వచ్చిందనుకో, మరి 3 ఇంటి మీద వస్తువుల మీద పొట్టు తినమని చెప్తాడు. మరి తిన్నాడు మీద చిన్న కత్తి మీద పొట్టు తినొద్దు నాయమ్మో. కత్తి మీద ఒట్టు తినమంటే ఒట్టు తినకమ్మా. అని చెప్పి అన్నప్పుడు లంద కోయిలాల కాడికి ఏరవచ్చిండ్రైనా, 7 లంద కోయిలాలు శుద్ధి చేసిండు. దంచి ముగ్గురేది పౌడాలు దంచి పంచమన్నెల పడ్డ అడుగొట్టిండు. మరి పౌడాలు దంచిరు, పంచమన్నెల పడ్డ అడుగొట్టిరు. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఏమన్నది, మరి పోయేటప్పుడేమో 2 హస్తాలతో పోతున్నారు. బయటికి తీయాలంటే 1000 హస్తాలు కావాలన్నదైనా
పోతాం గోడల జాగ దొరికినప్పుడు రామునికి భద్ర దొరికినాయే బాలభద్ర తురుములు పోయేది పడమలు కొట్టిండు పడమయ్య బంతినేమో తురుము కొట్టిండు రాముడు ఒక్కదాని బంతులు అమరబట్టిండు భార్గవరాముడు బంతుల మీద పరశురాముని ఒక ఎల్లమ్మ భర్త పేరు లేదు అయ్యో ఎనుక ఎల్లమ్మ ఎంత మోతకారు ఎల్లమ్మ మరి మూడే జంగళ్ళ మూడే ఆమెల లోపల చిన్నవాడు రామ భద్రముడు తల్లి ఉండే ఇక మాలుకైనా రమణల్లా నేను వస్తా ఉన్నదైనా మాలుకని ఎరవద్ద ఉన్నాడు రాముడే అమ్మవారు ఎల్లమ్మ దేవి మంగళవారు ఎల్లమ్మ దేవుడు అమ్మవారు మైరాలరేంకా ఎల్లమ్మ ఎల్లమ్మ చిక్కలయ్యని వచ్చింది జీవన భార్య నేను ఏడు దాకా చెప్పిన చెప్పు